ట్రంప్ చేసిన తాజా వాణిజ్య ప్రకటన వెనుక జరిగిన దౌత్య ప్రయత్నాలే ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత్, అమెరికా మధ్య కొంతకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పంద చర్చలకు మళ్లీ ఊపునిచ్చిన వ్యక్తిగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేరు వినిపిస్తోంది. జనవరిలోనే భారత్కు రాయబారిగా బాధ్యతలు చేపట్టిన గోర్ చాలా తక్కువ సమయంలోనే రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రంప్ టారిఫ్ విధానాలు గతంలో ఇరు దేశాల సంబంధాల్లో ఒత్తిడిని పెంచినా గోర్ చురుకైన చర్చలతో ఆ గ్యాప్ను తగ్గించారు. భారత్తో బలమైన స్నేహబంధం కారణంగానే ఈ వాణిజ్య అంగీకారం సాధ్యమైందని ఆయన స్పష్టంగా చెప్పడం గమనార్హం. ట్రంప్కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న గోర్ వైట్ హౌస్ అనుభవం, రాజకీయ వ్యూహాలపై పట్టు వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారత్పై తక్కువ సుంకాలు విధించడం, ఇతర దేశాలతో పోలిస్తే అనుకూల వైఖరి చూపడం వెనుక కూడా ఇదే దౌత్యం పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందంతో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందనే భావన బలపడుతోంది.